నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చింటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే 22వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపటికి శనివారం మార్కెట్ వచ్చేసి హుబ్లీ మార్కెట్ అయితే నడవడం జరిగింది. ఈరోజు 22,000 బస్తాలు అయితే రావడం జరిగింది. కాస్త గంట సేపు అయితే లేట్ అయిందనమాట. ఎందుకంటే నేను అనంతపురం దగ్గర రాప్తాడు మండలం రాప్తాడు విలేజ్లో ఉన్న ఈ అగ్రికల్చర్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహించారనమాట. ఈ యాంత్రీకరణ పద్ధతులు, అలాగే విత్తనాలు, యంత్రాలు, కొత్త మిషనరీ ఏ విధంగా వచ్చిందని చూడడానికైతే వెళ్ళాను. దాని తర్వాత ఇప్పుడే వీడియో అయితే తీస్తున్నాను. ఎందుకంటే ఈరోజైతే 3:30-4 గంటలకైతే టెండర్ రావడం జరిగింది. వెనకమాలే పెడుతుంటే వీడియోలు, ఎందుకంటే ఈరోజు కాస్త లేట్ అయింది. మీకోసమే ఎంత దూరం వెళ్ళి నేను ఏ వచ్చాయి పరికరాలు అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తానన్నమాట. అలాగే ఛానల్ అయితే ముందుగా ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి, అలాగే స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది. ఇక వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఈరోజు శనివారం మార్కెట్కి బాగానే సరుకు అనేది రావడం జరిగింది. విత్తనాల క్వాలిటీ వచ్చేసి 33,000 డబ్బీ అయితే పోయిందనమాట. ఈరోజు డబ్బీ నీరావరిది తగిన 30,000 టాప్ అని చెప్పుకోవచ్చు. చాలామంది 22 నుంచి స్టార్ట్ అయ్యి 25,000, 26,000, 27,000, 28,000, 29,000కి అయితే ఎండ్ అయినాయి అనమాట. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే 24,000 అయితే టాప్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చే మటుకు చాలామంది 20,000, 18,000 అయిపోయినాయి. అంటే మీడియాలు ఎక్కువ ఉన్నాయి. డబ్బీ కానీ మీడియాలు కొత్తగా చూసుకున్నట్లయితే ఈరోజు 8,000, 9,000 నుంచి స్టార్ట్ మొదలుకొని 14,000, 16,000, 18,000, 20,000 వరకు అయితే టాప్గా నడిచినాయి. డీలక్స్లు అయితే కింద 20,000 నుంచి స్టార్ట్ అయ్యి 25,000 నడిచినాయి. సూపర్ డీలక్స్లు వచ్చేసి 25 నుంచి 28,000 అయితే పోవడం జరిగింది. ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే 25,000 టాప్గా వెళ్ళడం జరిగింది. మీడియాలకి అయితే 12,000 నుంచి స్టార్ట్ అయ్యి 16,000కి అయితే ఎండ్ అయినాయి. మంచి డీలక్స్ క్వాలిటీలు ఉంటే 18 నుంచి 25,000 అయితే నడవడం జరిగింది. ఇక 5531 చూసుకున్నట్లయితే ఈరోజు 11,200 అయితే టాప్. ఈరోజు వచ్చే పట్టుకు సెకండ్ రకాలు వచ్చేసి 6,000 వరకు నడిచినాయి. మీడియాలకి అయితే 7,000 వరకు నడిచినాయి. ఇక 2043 చూసుకున్నట్లయితే ఈరోజు 16,000 టాప్గా నడచడం జరిగింది. మంచి క్వాలిటీ కలరు, కార్పెంట్ కలరు, సైజు థమ్స్అప్ కలర్ ఉంటేనే ఈ రేట్లు నడుస్తున్నాయి. చాలామంది తక్కువ పోతున్నాయని ఫోన్ చేసి అడుగుతున్నారు. క్వాలిటీని బట్టే డిసైడ్ అవుతుంది. చాలామంది తేమ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఈ ప్రాబ్లం అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు చాలామంది సర్పన్ 102 కూడా వేసుకొచ్చినారు. ఈరోజు 14,000 పోయినాయి అనమాట. ఎందుకంటే సైజు కలర్ ఉన్న వాటర్ అనేది ఎక్కువగా పడింది. ఇక 6263 ఎలైట్ 466 చూసుకున్నట్లయితే 14,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. మంచి క్వాలిటీలే. ఇక చాలా మటుకు ఈరోజు వచ్చినట్టయితే సూపర్ 10 రావడం జరిగింది. 11,500, 12,000 లోపలే పోయినాయి. గుంటూరు అయితే 12,200, తేజ అయితే 12,800 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇవే 3 రకాలు. సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 6,500 టాపు. మీడియాలకి అయితే 9,000 వరకు నడవడం జరిగిందనమాట. 2043 మీడియాలు కూడా మనకి 9-10,000 వరకు నడిచినాయి చాలా మటుకు. ఇక మిగతా క్వాలిటీలు వచ్చేపటికి కొద్ది క్వాలిటీలు తక్కువ ఉండే చాలా రేట్లు తక్కువ పడినాయి. 341, 355 క్వాలిటీ తక్కువ ఉన్నాయి. 11,000 వేయడం జరిగింది. 341 వచ్చేసి 10,500 నడిచినాయి. ఇక త్రిమూర్తి 411 అయితే 10,000 వరకు నడవడం జరిగింది. ఇక లాలీ చూసుకున్నట్లయితే 9,500. షార్కులు వచ్చేసి మనకి 10,000. బుల్లెట్లు కూడా వచ్చినాయి 9,000 అనమాట. ఈరోజు వచ్చేపటికి చాలా మటుకు 64610 కూడా రావడం జరిగింది. ఇది 10,000 అయితే టాప్గా వేయడం జరిగింది. ఇప్పుడు సీడ్ రకాలన్నీ కొన్ని 4,000 నుంచి 6,000 వరకు నడిచినాయి సెకండ్ రకాలు. మీడియాలకి అయితే 7,500 వరకు కూడా నడిచినాయి అనమాట ఈరోజు వచ్చేపట్టుకు. ఇక మనకి కొన్ని సెకండ్ రకాలు రావడం జరిగింది. ఇవి వచ్చేసి 6 నుంచి 7,000 వరకు నడిచినాయి. అంటే మీడియాలన్నీ ఈ సీడ్ అని చెప్పేయలేదు. కొన్ని కల్తీ కూడా వచ్చినాయి అనమాట. చాలా మటుకు నెమ్మ శాతం అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఇక ఆల్మోస్ట్ మనకి కొన్ని డబ్బీ కడ్డీ ఏసీ కాయలు కూడా రావడం జరిగింది. అవి వచ్చేసి 14,000, 15,000 అయితే వేయడం జరిగింది అనమాట. డబ్బీ కానీ కడ్డీ కానీ. 2043 మంచి క్వాలిటీ ఉంటే కన్నా ఇప్పుడు కూడా 12,000, 11,000 అయితే వేస్తున్నారు. ఇటు ఏసీ కండిషన్ ఉంటే కన్నా. అంటే పోయినసారి ఏసీ ఉంటాయి కదా. 2043 కాస్త స్టాక్ తక్కువ ఉందని అయితే వార్తలు వినపడుతున్నాయి అనమాట. దాని గురించి ఇంకా క్లారిటీ అయితే లేదనమాట. ఎందుకంటే 2043 మనకు మార్కెట్కి అయితే తక్కువ వస్తుంది. ప్రజెంట్ 5531 ఇవే ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఇక దాని సంగతి పక్కన పెట్టేసి 273 ఈరోజు రావడం జరిగింది. 11,500 అయితే టాప్ పడడం జరిగింది అనమాట. మీడియాలకి అయితే 7,000, 8,000 వరకు నడిచినాయి ఇవి కానీ. సెకండ్ రకాలు వచ్చేసి 6,000. ఇక చాలా మటుకు తెల్లగాయలు ఎక్కువగా రావడం జరిగింది. డబ్బీ కడ్డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఈరోజు 3,500, 4,000 టాప్ ఈరోజు వచ్చేపాటుకు. డబుల్ డీ వచ్చేసి 3,000 పోవడం జరిగింది.
ఇక 2043 వచ్చేసి 2800 వరకు నడిచినాయి. ఇక సర్పన్ 102 2.5 3,000 టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక తేజాను మనకి 273ను ఈ సూపర్ 10 చాలా మటుకు ఈ గుంటూరు రావడం జరిగింది. ఇవి 2,500 వరకు నడవడం జరిగింది తాళగా అయితే గిన. ఇక ఈరోజు వచ్చేపటికి మనకి ఎక్కువ కొత్తగా వచ్చేసి 18,000 బస్తాలు అయితే రావడం జరిగింది. ఒక చాలామంది కామెంట్ పెడుతున్నారు ఏసీ అరవల్స్ ఎన్ని వచ్చినాయని. ఒక 2,000 బస్తాలు అయితే వేసినారు. ముఖ్యంగా చూసుకున్నారైతే ఇంకా తెల్లగాయలు వచ్చేసి ఓ 2,000 బస్తాలు అయితే రావడం జరిగింది. మొత్తంగా 22,000 సరుకు అయితే రావడం జరిగిందనమాట. చాలా మటుకు ఈరోజు స్టడీగా ఉందంటే మార్కెట్ డబ్బీ గడ్డిగా అయితే స్టడీగా నడుస్తుంది. 20 పైనే కొత్తవి అయితే వేయడం జరిగింది. మంచి డీలక్స్ క్వాలిటీలు ఉంటాయి కింద. ఇక చాలా మటుకు మీడియాలు ఉంటే అన్నీ 20 లోపలే నడిచినాయి. ఇక 2043కి పర్లేదు, అట్లానే నడుస్తుంది స్టడీగానే. ఎక్కువ రేట్లు పోవడం లేదు, ఎక్కువ తక్కువ పోవడం లేదు. 11 నుంచి 12 నుంచి స్టార్ట్ అయినాయి మంచి డీలక్స్ క్వాలిటీలు. 15,000 16,000కి అయితే ఎండ్ అయినాయి అనమాట. ఇక 5531లు 273లు కుబేరాలు 341లు 355 అయితే ఇవే రేట్స్ అయిపోయినాయి. ఇక దేవనూరు డీలక్స్ చూసుకున్నట్లయితే 11,000 టాప్ పోయినాయి. సెకండ్ రకాలు 6,000, మీడియాలు అయితే 8,000 వరకు నడవడం జరిగిందనమాట. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం. ఉంటాయి మరి మరొక వీడియోతో మీ అర్జున్.